చేశారు. ఇవన్నీ వాళ్ళు కూపిలాగారు. అక్కడి నుంచి ఈమె ఫోను తీసుకున్నారు. స్టాఫ్‌తో కొంత విడివిడిగా మాట్లాడారు స్కూల్లో. ఈమెకి ఎవరితోనా అఫైర్‌లు ఉన్నాయా? ఇవన్నీ మాట్లాడారు. దాంతో వాళ్ళు కొంతమంది డ్రైవర్‌తో కొంత క్లోజ్‌గా ఉంటదని చెప్పారు. సో, డ్రైవర్ ఫోన్ తీసుకున్నారు. సో, తీసుకొని వాళ్ళు డిలీట్ చేసిన చాట్ అంతా కూడా వీళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేశారు. చేస్తే వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని తెలిసిపోయింది. సో, వీళ్ళిద్దరికి అఫైర్ ఉన్నప్పుడు వీళ్ళు పాముతోనే, ఎందుకంటే పాముతో వీళ్ళే చంపుంటారని ఎందుకు పోలీసులకు వచ్చిందంటే, అక్కడ హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పాములు బాగున్నాయంట. సో, అందుకని పాముని పెద్ద, అంటే మామూలుగా మనలాంటి వాళ్ళకి పాముని ఎక్కడన్నా విషపాము తెచ్చి చంపించాలని దొరకడం కష్టం. కానీ వాళ్ళకి అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి అక్కడ పాములు బాగా విస్తృతంగానే ఉంటాయి. అందుకని పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. ఆ యాంగిల్లో వీళ్ళు విచారించారు. ఈ డీటెయిల్ ఎవిడెన్సు, స్టాఫ్‌తో మాట్లాడడము, సీసీటీవీ ఫుటేజ్‌లో ఇతను ఇంటికి వేళగాని వేళ వెళ్ళడం, ఇవన్నీ కూడా కనపడ్డాయి. సో, దాంతో వీళ్ళిద్దరిని పట్టుకొని మొత్తానికి కొట్టుంటారు కదా ఎలాగో. అలాగా కన్ఫెషన్ వాళ్ళిద్దరూ మేమే చంపాము, మేమే పాముని ఇలా తీసుకొచ్చామని. ఇప్పుడు వీళ్ళకి పాముని ఎవరు అమ్మారు, తర్వాత వీళ్ళు ఎలా ఎప్పటి నుంచి ఈ స్కీమ్ చేశారు, ఆ తర్వాత ఇన్సూరెన్సు అతనికి తెలిసి చేశారా, అతని సంతకాన్ని ఫోర్జరీ చేశారా, అట్లాగే టాక్సికాలజీ రిపోర్టు, అంటే ఈ పాము విషయం ఎప్పుడెక్కింది, దాని తర్వాత నిద్రమాతలది కూడా ఉంది కదా. సో, నిద్రమాతలు ఇవన్నీ టాక్సికాలజీలో తెలుస్తుంది. ఎందుకంటే మత్తు పాము గరిసిన దీనికి ముందే నిద్రమాతలు ఇచ్చారు కాబట్టి ఆ రెసిడ్యూ కూడా దొరుకుతుంది. సో, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారనమాట. సో, ఎందుకంటే ఇక్కడ ఇటువంటి కేసుల్లో కొద్దిగా రిస్క్ ఎక్కువ పోలీసులకి ప్రూవ్ చేయడానికి రేపు పొద్దున. ఎందుకంటే వీళ్ళు పాము వదిలింది ఎవరు చూడలేదు. వీళ్ళు పాము కొన్న దగ్గర ఎస్టాబ్లిష్ ఇప్పుడేమి లేదు, ఎవిడెన్స్ లేదు. సో, ఇవన్నీ వాళ్ళు కష్టపడి చేయాలి. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే ఎక్కువగా వర్క్ చేయాలి, లేకపోతే వీళ్ళు ప్రూవ్ చేయడం కష్టం అనమాట. సో, అలాగా అంటే ఒక మామూలుగా ఏదో సామెత ఉంది కదా, లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్కి తేడా ఏంటంటే, మన గుంత మన తోకోవడం లవ్ మ్యారేజ్, మన గుంత వేరే వాళ్ళు దోతే ఇది అరేంజ్డ్ మ్యారేజ్. అలాగా చాలా కేసుల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా భార్యలు భర్తలు భార్యలను చంపేసే కేసులు మనం బాగా చూస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే చాలా సార్లు ఉమెన్ డ్రైవర్తో అఫైర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే డ్రైవర్ ఎక్కువ సార్లు వాళ్ళతో తిరుగుతూ ఉండడం, అతను ఎంగగా ఉండడం, ఇలాంటి కేసుల్లో అతనితో పెట్టుకుంటుంటారు. రెండోది లవ్ మ్యారేజ్లో కూడా కొద్ది రోజుల తర్వాత రొటీన్ అయిపోవడం, వాళ్ళ మధ్య గ్యాప్ రావడం, ఆ టైంలో ఇంకెవరో క్లోజ్ కావడం, ఇవి కామనే. కాకపోతే ఇది క్రైమ్ కాడికి వెళ్ళింది, ఇద్దరైతే దొరికిపోయారు. మరి పోలీసులు దీన్ని ఏ స్థాయిలో ప్రూవ్ చేస్తారు, శిక్ష పడుతుందా అనేది చూడాలి. నేను పదే చెప్తూ ఉంటా, ఉమెన్ క్రైమ్స్ లో సృజనాత్మకత, క్రియేటివిటీ కనిపిస్తుంది. మేల్ క్రైమ్స్ లో కత్తులతో నరకడం, ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పుకున్నాం వీళ్ళు. కానీ ఉమెన్ రకరకాల పద్ధతులు హస్బెండ్స్ ని చంపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతి ఇదేంటంటే పాము కాటు వేసి మరీ చంపడం. పాము కాటు వేసి చంపించడం అనేది మరీ కొత్త పద్ధతి కాదు, కానీ రేర్. ఆ మధ్యనే 2025లో ఇదే మీరట్, మనం చెప్పుకునేది కూడా మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్. మీరట్ జిల్లాలో ఒక ఆవిడ భర్తని గొంతు బిసికి చంపించి దాని తర్వాత కాటు వేయించింది శవాన్ని. అంటే పాము కాటుతో చనిపోయినాడని నమ్మించడానికి. అదేమో కొద్దిగా తేడా ఉంది. ఇదేమో పాము కాటు ద్వారానే చంపించింది అనమాట. సో, ఇది ఎక్కడ జరిగిందంటే మీరట్కు దగ్గరలో ఒక 37 కిలోమీటర్ల దూరంలో హస్తినాపురం, మనం పాత హస్తినాపురం అనేవాళ్ళం కదా, అదే అనమాట. సో, మనం మామూలుగా హస్తినాపురం అంటే ఢిల్లీ అనుకుంటాం, కానీ ఢిల్లీ కాదు, ఇది చరిత్రలో ఇదే అనమాట హస్తినాపురం. సో, ఈ హస్తినాపురంలో జరిగిన సంఘటన ఇది. ఇదేంటంటే ఒక జంట, అతుల్ పవార్ 35 ఏళ్ళు, భార్య పేరు దామిని. వీళ్ళిద్దరూ 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక చిన్న స్కూల్ పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నారు. అది పెద్దదైంది మెల్లగా. ఇప్పుడు దాని పేరు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్, అది నడుపుతున్నారు. ఇప్పుడు దానికి తను కరస్పాండెంట్గా ఉన్నాడు, ఈమె కూడా దాంట్లో పనిచేస్తుంది. సో, వీళ్ళిద్దరూ లవ్ జంట. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక బస్సు డ్రైవర్, స్కూల్లో బస్సు ఉంటుంది కదా, బస్సు డ్రైవర్కి తుషార్ అతని పేరు, అతనికి ఈమెకి అఫైర్ ఏర్పడింది. ఆ బస్ డ్రైవరు వీళ్ళ పర్సనల్ డ్రైవర్గా కూడా ఉండేవాడు.
అలాగా ఈమెతో టైం స్పెండ్ చేయడం, అలాగా వాళ్ళిద్దరి మధ్య అఫైర్ మొదలైనాక ఇది ఎందుకంటే స్కూల్లో జనరల్గా ఒకే చోట ఉన్న అఫైర్ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా తెలిసిపోతుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి తెలిసిపోతుంది. అలాగా భర్తకు కూడా తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు వీళ్ళ మందలించడం, అతని ఉద్యోగం తీసేస్తానని బెదిరించడం ఇవన్నీ జరిగినాక వీళ్ళు ఏం ఆలోచించారంటే, వీళ్ళిద్దరి మధ్య విడిపోని ఒక బంధం వచ్చేసింది. డ్రైవర్ తుషార్కి ఈమెకి. సో భర్తకి ఈమెకి మధ్య గ్యాప్ వచ్చేసింది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పటికి కూడా. సో దాంతో వీళ్ళిద్దరూ ఇతన్ని చంపేస్తామని డిసైడ్ అయ్యారు. చంపేస్తాము, స్కూల్ మన కంట్రోల్లోనే ఉంటుంది హాయిగా. సో అనుకొని అది కూడా సరిపోదని చెప్పి ఒక 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించారు. యాక్చువల్గా ఇదే వాళ్ళు చేసిన తప్పు. అది చేయకపోయింటే దొరుకుండేవాళ్ళు కాదు. ఇన్సూరెన్స్ చేయించారు. ఆశ అనేది ఎలా ఉంటుంది చూడండి. అంటే ఈ మధ్యకాలంలో చాలా కేసులు మనం వింటుండేది ఏంటంటే, ఒకటి తమ ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడు, తానికి విడాకులు ఇవ్వట్లేదు అనేది నెంబర్ 1 కాజ్. సెకండ్ కాజ్ ఏంటంటే, అతనికి ఆస్తి ఉంటే ఆస్తి కోసం కూడా చంపేయడం, లేదు ఆస్తి ఉన్నా కూడా సరిపోదని, లేదా లేకపోయినా ఇన్సూరెన్స్ చేయించి యాక్సిడెంటల్గా చనిపోయినాడని చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, డబ్బులు వస్తుంది. ఈ మోటివ్ అందరికీ వస్తుంది. మేబీ ఇలాంటి రియల్ క్రైమ్ చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతుంటారు. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే ఒక 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించారు భర్త మీదకి. చేసేసి మొన్న ఏం చేస్తారంటే, ఇతన్ని ఫస్ట్ మిల్క్లో ఈ స్లీపింగ్ పిల్స్ ఇతను డ్రైవర్ తెచ్చిచ్చాడు. ఏమికి స్లీపింగ్ పిల్స్ని పొడి చేసి మిల్క్లో కలిపి ఇతనికి తాగిచ్చింది. అతను పాలు తాగుతాడు, పాలు ఇచ్చేసింది, అతను తాగేశాడు. తాగేసి మత్తులోకి వెళ్ళినాక వీళ్ళు పాముని అతని మంచం మీద వదిలారు. అది కాటేసింది. అంటే వాళ్ళ ప్లాన్ చూడండి. అంటే కాటేస్తే అతను ఏమన్నా మళ్ళీ దాన్ని తోసేస్తాడేమో స్పృహ ఉంటే. అదే మత్తులో ఉంటే అది హాయిగా అది ఎంతసేపు అయినా కాటు వేయగలదు అన్న ఒక ప్లాన్ చేసుకొని విషం ఉన్న పాముని తెప్పించి దాన్ని వదిలితే అది కాటు వేసింది, చనిపోయాడు. చనిపోయినాక తెల్లారితో పాము కాటుతో చనిపోయిందని నమ్మారు జనం కూడా. నమ్మారు దాన్ని, ఆయన్ని పాము కాటుతో అనుకున్నారు. అయితే వీళ్ళ ఇతని బంధువుల్లో ఒకరికి ఏదో అనుమానం వచ్చి ఈ టైంలో పాము ఎందుకు వచ్చింది ఇక్కడికి, అది ఇదని పోలీసులకి చెప్పారు. పోలీసులు ఎంటర్ అయ్యారు. మామూలుగా కేసు నమోదు చేసుకున్నారు. సస్పెక్టెడ్ డెత్గానే చేసుకున్నారు. వాళ్ళకి ఏమి ఇమ్మీడియట్గా సస్పెక్షన్ లేదు. ఎందుకంటే అది రియల్గా పాముతోనే కదా చనిపోయాడు. పోస్ట్ మార్టం చేస్తే కూడా పాము కాటుతోనే చనిపోయాడు అని ఉంది. కాకపోతే వాళ్ళు మామూలు క్యాజువల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ బయటపడింది. ఇన్సూరెన్స్ వీళ్ళు అర్జెంటుగా క్లెయిమ్ చేస్తుంది భార్య. అంటే ఈమె చాలా తొందరగా డబ్బులు లాగాలని ప్రెజర్ పెడుతుంది. అది వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎందుకు ఈమె ఇంత తొందరగా ప్రెజర్ పెడుతుంది, ఎలా ఇన్సూరెన్స్ చేశారు, ఇవన్నీ వాళ్ళు కూపిలాగారు. అక్కడి నుంచి ఈమె ఫోను తీసుకున్నారు. స్టాఫ్తో కొంత విడివిడిగా మాట్లాడారు. స్కూల్లో ఈమెకి ఎవరితో అఫైర్లు ఉన్నాయా ఇవన్నీ మాట్లాడారు. దాంతో వాళ్ళు కొంతమంది డ్రైవర్తో కొంత క్లోజ్గా ఉంటుందని చెప్పారు. సో డ్రైవర్ ఫోన్ తీసుకున్నారు. సో తీసుకొని వాళ్ళు డిలీట్ చేసిన చాట్ అంతా కూడా వీళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేస్తే వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని తెలిసిపోయింది. సో వీళ్ళిద్దరికి అఫైర్ ఉన్నప్పుడు వీళ్ళు పాముతోనే, ఎందుకంటే పాముతో వీళ్ళే చంపుంటారని ఎందుకు పోలీసులకు వచ్చిందంటే, అక్కడ హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పాములు బాగున్నాయంట. సో అందుకని పాముని అంటే మామూలుగా మనలాంటి వాళ్ళకి పాముని ఎక్కడన్నా విషపాము తెచ్చి చంపించాలని దొరకడం కష్టం. కానీ వాళ్ళకి అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి అక్కడ పాములు బాగా విస్తృతంగానే ఉంటాయి. అందుకని పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. ఆ యాంగిల్లో వీళ్ళు విచారించారు. ఈ డీటెయిల్ ఎవిడెన్సు, స్టాఫ్తో మాట్లాడడము, సీసీటీవీ ఫుటేజ్లో ఇతను ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కూడా కనపడ్డాయి. సో దాంతో వీళ్ళిద్దరిని పట్టుకొని మొత్తానికి కొట్టుంటారు కదా అలాగా కన్ఫెషన్, వాళ్ళిద్దరూ మేమే చంపాము, మేమే పాముని ఇలా తీసుకొచ్చామని. ఇప్పుడు వీళ్ళకి పాముని ఎవరు అమ్మారు, తర్వాత వీళ్ళు ఎలా ఎప్పటి నుంచి స్కీమ్ చేశారు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ అతనికి తెలిసి చేశారా, అతని సంతకాన్ని ఫోర్జరీ చేశారా, అట్లాగే టాక్సికాలజీ రిపోర్టు,
అంటే ఈ పాము విషయం ఎప్పుడెక్కింది, దాని తర్వాత నిద్రమాతలది కూడా ఉంది కదా. సో నిద్రమాతలు ఇవన్నీ టాక్సికాలజీలో తెలుస్తుంది, ఎందుకంటే మత్తు పాము గరిసిన దీనికి ముందే నిద్రమాతలు ఇచ్చారు కాబట్టి ఆ రెసిడ్యూ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఇటువంటి కేసుల్లో కొద్దిగా రిస్క్ ఎక్కువ పోలీసులకి ప్రూవ్ చేయడానికి రేపు పొద్దున, ఎందుకంటే వీళ్ళు పాము వదిలింది ఎవరు చూడలేదు, వీళ్ళు పాము కొన్న దగ్గర ఎస్టాబ్లిష్ ఇప్పుడేమి లేదు, ఎవిడెన్స్ లేదు. సో ఇవన్నీ వాళ్ళు కష్టపడి చేయాలి, అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే ఎక్కువగా వర్క్ చేయాలి, లేకపోతే వీళ్ళు ప్రూవ్ చేయడం కష్టం అనమాట. సో అలాగా అంటే ఒక మామూలుగా ఏదో సామెత ఉంది కదా, లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి తేడా ఏంటంటే మన గుంత మన తోకోవడం లవ్ మ్యారేజ్, మన గుంత వేరే వాళ్ళు తోతే ఇది అరేంజ్ మ్యారేజ్. అలాగా చాలా కేసుల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా భార్యలు భర్తల్ని, భర్తలు భార్యలను చంపేసే కేసులు మనం బాగా చూస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే డ్రైవర్తో చాలా సార్లు ఉమెన్ డ్రైవర్తో అఫైర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే డ్రైవర్ ఎక్కువ సార్లు వాళ్ళతో తిరుగుతూ ఉండడం, అతను ఎంగగా ఉండడం, ఇలాంటి కేసుల్లో అతనితో పెట్టుకుంటుంటారు. రెండోది లవ్ మ్యారేజ్లో కూడా కొద్ది రోజుల తర్వాత రొటీన్ అయిపోవడం, వాళ్ళ మధ్య గ్యాప్ రావడం, ఆ టైంలో ఇంకెవరో క్లోజ్ కావడం, ఇవి కామనే. కాకపోతే ఇది క్రైమ్ కాడికి వెళ్ళింది, ఇద్దరైతే దొరికిపోయారు. మరి పోలీసులు దీన్ని ఏ స్థాయిలో ప్రూవ్ చేస్తారు, శిక్ష పడుతుందా అనేది చూడాలి. నేను పదే పదే చెప్తూ ఉంటా, ఉమెన్ క్రైమ్స్ లో సృజనాత్మకత, క్రియేటివిటీ కనిపిస్తుంది. మేల్ క్రైమ్స్ లో కత్తులతో నరకడం, ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పుకున్నాం వీళ్ళు. కానీ విమెన్ రకరకాల పద్ధతులు హస్బెండ్స్ ని చంపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతి ఇదేంటంటే పాము కాటు వేసి మరీ చంపడం. పాము కాటు వేసి చంపించడం అనేది మరీ కొత్త పద్ధతి కాదు, కానీ రేర్. ఆ మధ్యనే 2025లో ఇదే మీరట్, మనం చెప్పుకునేది కూడా మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్. మీరట్ జిల్లాలో ఒక ఆవిడ భర్తని గొంతు బిసికి చంపించి దాని తర్వాత కాటు వేయించింది శవాన్ని, అంటే పాము కాటుతో చనిపోయినాడని నమ్మించడానికి. అదేమో కొద్దిగా తేడా ఉంది, ఇదేమో పాము కాటు ద్వారానే చంపించింది అనమాట. సో ఇది ఎక్కడ జరిగిందంటే మీరట్కు దగ్గరలో ఒక 37 కిలోమీటర్ల దూరంలో హస్తినాపురం, మనం పాత హస్తినాపురం అనేవాళ్ళం కదా, అదే అనమాట.